ముఖ్యంగా జిఎంసి సంక్రాంతి సంబరాలు 2026లో భాగంగా గుంటూరులోనే ప్రప్రథమంగా ఈ సంక్రాంతి సంబరాలని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నజీర్ గారి ఆధ్వర్యంలో డొంక రోడ్లో ఉన్న గవర్నమెంట్ సైట్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు 13, 14, 15 తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం. రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 11th నుంచి స్టార్ట్ అవుద్ది. 11th నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నామంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రాకుండా ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లు ఎందుకులే అని చెప్పి కొంతమంది పాల్గొనకపోవచ్చు. అయినా కానీ ఇంకెప్పుడు రానున్న కాలంలో సంక్రాంతి సంబరాలు జరిగినా ఈస్టు వెస్టు 2 కాన్స్టిట్యున్సీలో జరపాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు నిర్ణయించారు. వారి ఆదేశాల ప్రకారం అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు మా కాన్స్టిట్యున్సీలో కూడా జరగాలని కోరుకుంటేనే కమిషనర్ గారు దాన్ని అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కాకపోతే 3 రోజులు ఈస్ట్లో జరుగుతాయి. 11వ తారీఖు నుంచి చివరి రోజు వరకు కూడా వెస్ట్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా రంగోలీ, తొక్కుడు బిళ్ళ, పెంకులాట అని చెప్పి గిల్లీ కర్ర మన కొత్తగా ఏం లేదు, ఎప్పుడు పూర్వం నుంచి ఉండేది. మా ఎమ్మెల్యే నజీర్ గారు అట్లాగే కైట్ ఫెస్టివల్, గాలిపటాలు, కోలాటం, జానపద నృత్యాలు, గంగిరెద్దులు, హరిదాసులు, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కబడ్డీ, భోగిపళ్ళు, తంబోలా, భోగి మంటలు, చెక్క భజన, పొంగళ్ళు, కర్రసాము, క్లాసికల్ డాన్స్, మిమిక్రీ, మ్యూజికల్ నైట్, డాన్స్ పర్ఫార్మెన్స్, జబర్దస్త్ స్క్రిప్ట్స్, టాకింగ్ డాల్, సాంప్రదాయ వస్త్రధారణ, వీటన్నింటినీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం గుంటూరులో మొట్టమొదటిసారిగా. అంటే కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, పాత దాంతో పాటు అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అట్లాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి గుంటూరు నగర ప్రజలందరూ కూడా అట్లాగే వేరే ఊరి నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు. తప్పకుండా మీరు దీన్ని మంచి వాతావరణంలో, ఇప్పుడు వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది, చల్లగా ఉంది. ఈ వాతావరణంలో మీరందరూ వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ భోగి మంటలు కానీ భోగిపళ్ళు కార్యక్రమం కానీ తప్పకుండా మీరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని చెప్పి మరీ ఈ యొక్క మీడియా ద్వారా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.